నేను అర్హాన్ అండ్ అయాన్ మేము ముగ్గురం వెళ్తున్నాము రేష్మా ఆంటీ వాళ్ళ ఇంటికి. ఏదో తెచ్చిచ్చిందండి కెమెరా, నాకేదో చిప్పేసి ఇస్తానండి. డ్రెస్ ఎలా ఉంది ఇది? మేము పొద్దునే మెసేజ్ చేశాడు వేర్ ఇస్ మై ఈది అని చెప్పి, ఫోన్ కేసు ఉంది కదా అని చెప్పి పైన మెసేజ్ హైలైట్ చేసి చెప్తే ఎంత ఇచ్చారు? అంటే ఇప్పుడు ఎక్స్ట్రా ఇవ్వాలి ఏంటి? నేను వచ్చానంటే మన ఇంటికి ఏదో ఒకటి అవ్వాలి కదా, తెలియాలి సమీరా వచ్చింది అని ఇంటికి కూడా తెలియాలి, మీకు మాత్రమే కాదు. కేర్ఫుల్ పాపా, चाचू is big, that's why he's doing it. बस अब कुछ नहीं बोला, किसी की नजर नहीं लगना. డెవలపింగ్ సో ప్రిటీ. ఇద్దరు ఎప్పుడు ట్విన్నింగ్ చేస్తారనమాట, సేమ్ బట్టలు వేసుకుంటారు, చాలా క్యూట్గా ఉంటారు. థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. దేర్ ఆర్ పీపుల్ హూ డోంట్ ఈవెన్ హ్యావ్ సచ్ ప్లాట్ఫామ్. దే ఆర్ పీపుల్ వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ ఉన్న వర్క్ చేయించడానికి, టు షోకేస్ దేర్ వర్క్. పీపుల్ డోంట్ వాచ్, దే డోంట్ హ్యావ్ ఫాలోవర్స్. నెగటివ్స్ చూపించరు, నెగటివ్స్ మాట్లాడరు. ఎస్, వీ డోంట్ టాక్ అబౌట్ ఆర్ నెగటివ్స్ సోషల్ మీడియాలో, బట్ నేను ఏమంటానంటే సోషల్ మీడియాలో మాత్రమే కాదు, మన మైండ్లో కూడా అది ఉండకూడదు. హాయ్ గాయ్స్, అస్సలాము అలైకుం, నమస్తే అండ్ వనక్కం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీరా షరీఫ్. దీంతో అర్థమవుతుంది ఏంటంటే మెయిన్ ఛానల్కి వీడియో షూట్ చేసి చాలా రోజులు అవుతున్నాయి. ఐ షుడ్ స్టార్ట్ వ్లాగింగ్ ఫర్ మై ఇంగ్లీష్ ఛానల్ యాజ్ వెల్. ఫ్లోలో అలా వచ్చేసింది అనమాట. డ్రైవింగ్ చేస్తూ వ్లాగింగ్ ఇస్ నాట్ గుడ్. సో వ్లాగ్ అంటే చేస్తాను, I will not look into the camera much. So basically it's Eid guys, Eid al-Adha Mubarak everybody. నేను ట్రై చేస్తున్నాను, నాకు కుదిరినంత వరకు బ్లాగ్స్ చేస్తున్నాను, ఎడిట్ చేయలేకపోతున్నాను బికాజ్ ఐఎమ్ నాట్ ప్రాపర్లీ ఎండింగ్ ద బ్లాగ్ ఆర్ ఏదో ఒకటి గడబడ అవుతుంది. సో ఎనీవే, ఇవాళ ఈద్ కాబట్టి నేను అర్హాన్ అండ్ అయాన్ మేము ముగ్గురం వెళ్తున్నాము రేష్మా ఆంటీ వాళ్ళ ఇంటికి. బికాజ్ మా ఇంట్లో వాళ్ళందరూ రేష్మా ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఎవ్రీబడి సెలబ్రేటింగ్ ఈద్ దేర్, సో వి థాట్ విల్ గో మీట్ ఈద్ అండ్ కమ్. నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నానమాట. బేసిక్గా ఇఫ్ యూ ఆల్ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ మై వీడియోస్, మమ్మీ వాళ్ళ ఇల్లు రెనోవేట్ చేస్తున్నాము అల్హమ్దుల్లా. లైక్ కపుల్ ఆఫ్ డేస్ అగో, ఒక 2 days బ్యాక్ అయింది ఇన్ఫ్యాక్ట్. ఇంట్లో అయితగారి మా ఖత్మ ఖురాన్ అంతా చేయించాము. ఆ వీడియో కూడా రికార్డ్ చేశాను. ఐ థింక్ ఇట్ షుడ్ బి అప్ బై నౌ. ఒకవేళ ఆల్రెడీ ఛానల్లో ఉంటే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్, లేదంటే వెయిట్ చేయండి, ఆ వీడియో త్వరలో రాబోతుంది. సో యా, ఇట్స్ ఈద్ కాబట్టి వెళ్ళి ఈద్ కలుస్తున్నాము. అండ్ ఈద్ వ్లాగ్ చేయకపోతే ఎలా కదా అంటే, ఆనెస్ట్లీ నేను మా అక్క వాళ్ళు పొద్దున్నే కలిసాను, వాళ్ళ ఆఫీస్ కూడా వెళ్ళిపోయారు. మార్నింగ్ ఇట్ వాస్ వెరీ క్యూరిటిక్ బికాజ్ ఇవాళ చాలా పని జరుగుతుంది మమ్మీ వాళ్ళ ఇంట్లో. లేచిన వెంటనే అక్కడ నుంచి ఐ బీన్ లైక్ క్లీనింగ్, డీప్ క్లీనింగ్ వాళ్ళు రావడం, కొంచెం ప్యాచ్ వర్క్ ఉండే అది, ఎలక్ట్రీషియన్, టూ మెనీ ఇన్స్టలేషన్స్ అవన్నీ జరుగుతున్నాయి అనమాట. సో ఆ పనులతో బిజీగా ఉండి మార్నింగ్ ఐ కుడెంట్ స్టార్ట్ వ్లాగింగ్, బట్ ఎస్ ఐ డిడ్ స్టార్ట్ నౌ బికాజ్ వెళ్తున్నాం కదా. ఎస్ బేబీ, వాటర్ పార్క్. That's not water park, yeah, society school. So yeah, ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఇంకా రేష్మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కలుస్తాను. भैया से मिले, प्रिंस भैया से मिले. My hand. ये My God. మీ కెమెరా ఏమైందండి షారుఖ్ గారు? ఏదో తెచ్చిచ్చిందండి కెమెరా, నాకేదో చిప్పేసి ఇస్తానండి. నాకు చెప్పాలి కదా, మనం नहीं बोले. बोली कार्ड डाल के देखो, उसके से कुछ थी तब नया कार्ड आ गया, डाल के वापस नहीं बोले. నాకు బోలీ మేబీ ఆ काम में నేను చెప్పానండి, కొత్త చిప్ నెక్స్ట్ డేనే వస్తుంది. నేను అసలు చిప్పు వస్తుంది కదా, వచ్చిన తర్వాత వేసిస్తానండి. సరే పనిలో बोली ना मैं प्यार पर ऐसा नहीं. आने के बाद आपका कैमरा कहाँ है? मैं नहीं देख के आने से पहले यो चिप नहीं है बल्कि छोड़ दी. అయ్యో, నేను వినలేదేమో, నా పనులు పడి తపస్సు చెప్తుంది, చెప్పిందంట, నేనే వినలేదు. అయితే సో మన ఆడియన్స్ కోసం ఒకసారి ఈద్ ముబారక్ కలుద్దాం మనం. ఆల్రెడీ కలిసామండి. మళ్ళీ కెమెరా కోసం, ఈ కెమెరా కోసం ప్లస్ ఈ కెమెరా కోసం 2 times మళ్ళీ 2 కెమెరా కోసం మళ్ళీ కలవడం ఎందుకు? 2 కెమెరాలు ఒకటేసారి డిఫరెంట్ యాంగిల్స్ పెట్టేస్తే వచ్చేస్తుంది అని ఇలా అలా అదనమాట. మీ అందరికి వన్స్ అగైన్ ఈద్ ముబారక్. ఈద్ ముబారక్. ఇది కూడా ఆనెస్ట్లీ 2వ సారి అండి, వచ్చిన వెంటనే కలిసాము, కాకపోతే మళ్ళీ కెమెరా కోసం ఇంకొకసారి ఇలా కలుస్తున్నాము. నా డ్రెస్ ఎలా ఉంది? ఇది మేము స్టెప్లో మా సొసైటీలో ఫ్లీ మార్కెట్ వస్తే ఆ ఫ్లీ మార్కెట్లో ఫస్ట్ తవసు మమ్మీ కోసం తీసుకొచ్చింది. తర్వాత సాయంత్రం నేను వెళ్ళి సేమ్ నా కోసం కొన్ని తెచ్చుకున్నా.
నిన్న ఇంట్లో ఏది వేసుకుందాం చూస్తే ఉంది అరే నయా హై అచ్చా ఇది వేసుకుందాం అని చెప్పి అది వేసుకున్నాం. అదే చెప్పాను ఈ సంవత్సరం మేము ఉన్నాయి అడ్జస్ట్ చేసుకున్నామని ఎవరు యా, ఎవరు కొనలేదు. సేమ్ డ్రెస్ నేను అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకు ప్రింట్ తీసుకున్నాను. అవునా వేసుకోవాల్సింది మనం సేమ్ అనుకోకుండా అలా. కదా కరెక్ట్. రెడీ అమ్మా మా అమ్మానికి నేను రంజాన్ నెలలో ఇది అంటే నేను నార్మల్గా నా దగ్గర అసలు క్యాష్ ఉండదు. సో ఎలాగో బ్యాగ్లో కొంచెం డబ్బులు దొరికితే అమ్మాని ఎల్లేలో ఇది అని చెప్పిస్తే ఏ చీ 500 మెడల్ లేదా అన్నాడు. అది మిస్ చేస్తున్నాను. ఇప్పుడు బక్రీద్ టైంలో మా అమ్మ अरे बता रहा हूँ फोन बता अरे ఇది ఫోన్ కేసు పాపం ఇట్లా అయిపోయిందని చెప్తే కొత్త ఫోన్ కేసు ఆర్డర్ చేశా. పొద్దునే మెసేజ్ చేశాడు వేర్ ఇస్ మై ఇది అని చెప్పి ఫోన్ కేసు ఉంది కదా అని చెప్పి పైన మెసేజ్ హైలైట్ చేసి చెప్తే అది కాదంట ఇది. అవును ఇది సెపరేట్ కదా. ఫోన్ ఇచ్చారు ఈద్ ముబారక్ లేదా ఆప్సే పట్టుకే అరే ఇచ్చాను అన్నాడు. ఇస్తా అంటే జావది అంట. ఆన్లైన్ నేను చూడండి ఇప్పుడు కాదు రంజాన్ లో 500 గురించి డిస్కషన్ కదా అది వద్దన్నాడు. ఈ రోజు ఇచ్చాను కదా. ఎంత ఇచ్చారు? ఎంత ఇచ్చాను 50 ఇచ్చాను కదా. అంటే ఇప్పుడు ఎక్స్ట్రా ఇవ్వాలి ఏంటి అంటే సో బేసిక్గా ఇప్పుడు మా అమ్మాయికి ఇది ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలి ఎంత ఇవ్వాలి వెళ్ళక ముందు డిసైడ్ చేద్దాము. ఇక్కడ పిల్లలు అయితే ఒక రేంజ్లో మా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు డాగీ అంట. आप अनवर जान है क्या? ऐसे नहीं करो, टंग नहीं निकालो, जस्ट प्ले करो, लाड करो. मम्मू दे रहे खाओ. क्या है फिशेस है क्या? इन दोनों डॉगीज है, उन्हें मम्मू दे रहे. बिस्मिल्लाह. ईद मुबारक रेशमा आंटी. जज़ाकल्लाह आपको भी ईद मुबारक. थैंक यू वेरी मच. थोड़ा सा ఏ మాటకు ఆ మాట మా రేష్మ ఆంటీ చేతి బిర్యానీ సూపర్. थैंक यू అమ్మని థ్యాంక్ యూ. ఎవరు మన ఇంట్లో మనం ఇలా కూర్చొని ఇలా ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? పాత జ్ఞాపకాలు ఇస్తున్నా. ఇప్పుడు మీరు ఇక్కడ నిన్నటి నుంచి ఉన్నారా? నిన్నటి నుంచి మీరు ఉన్నారు కదా. నేను ఇప్పుడు వచ్చా. నేను ఇంటికి వచ్చానంటే ఇంటికి తెలియాలి కదా నేను వచ్చానంటే మన ఇంటికి ఏదో ఒకటి అవ్వాలి కదా. తెలియాలి సమీరా వచ్చింది అని ఇంటికి కూడా తెలియాలి. మీకు మాత్రమే కాదు. అందుకే ఇక్కడ కనిపిస్తుందా మొత్తం. అక్కడికి వెళ్ళావు ఏదో చేస్తుంది అనుకున్నా. నా మార్క్ వదిలేసా షీర్కుర్మ పడేసా. ఎక్కడికి వెళ్తే అక్కడ ఏదో ఒకటి చేస్తుంది, ఏదో ఒకటి పడేసింది. సో ఈద్ ముబారక్. సో మన ఇంటికి కూడా ఫీలింగ్ రావాలి కదా. ఓకే సమీర్ ఆకేగా అని చెప్పి పాత ఇంటికి ఒక టచ్ ఇచ్చేసింది అనమాట. ఓకే నేను ఉన్నాను. పాప రేషం అంటే నెక్స్ట్ టైం నేను వస్తాను రా. అందుకే చెప్పకుండా వచ్చా. వస్తుంటే నేను సమీర్ హమ్లా బాగా అనిస్తారేమో చెప్పకుండా వెళ్ళిపోదాం అని చెప్పి నేను ఇందాకే చెప్తున్నా. ఇప్పుడు బాగానే థ్యాంక్ యూ వచ్చారు అంది. అవును ఇప్పుడు అలాగే ఉంటుంది. వెళ్ళిన అమ్మయ్యా వీళ్ళు వెళ్ళిపోయారు. అది సో యాక్చువల్గా ఇందాక షీర్కుర్మ వేసుకొని తిందామంటే మొత్తం ఇలా పడిపోయింది అనమాట. రేష్మ ఆంటీనే తుడిచారు. ఇప్పుడు కొంచెం ఉంది. అది తిన్నాక టేబుల్ మొత్తం తుడవాలి. అది పరిస్థితి. వాట్ ఈస్ మై అరు బాబా డూయింగ్ దేర్? कितना डाल दिए? रेशमा आंटी देखे तो हार्ट अटैक आता है उनको. 1 महीने का सौदा खत्म कर दिया बोल के. केयरफुल पापा. चाचू इज बिग दैट्स व्हाई ही इज डूइंग इट. अरहान आर यू ओके? गरम रहता हो. चाचू बिग है ना इसलिए टच करे. हैंड वॉश कर लो जलता वो. अस्सलाम वालेकुम मम्मी. वालेकुम अस्सलाम. ईद मुबारक. ईद मुबारक. ईद मुबारक जानू. సో బేసిక్గా మా
क्या बेबी निकाल दिया निकाल दिए कुर्ता क्यों निकाल दिए तो नहीं पड़ते నేను ఓకే సో బేసిక్గా ఈవినింగ్ అయిపోయింది ఇప్పుడు నాకు మమ్మీకి కుదురుతుంది నేను మధ్యాహ్నం వెళ్ళొచ్చిన తర్వాత మమ్మీ వాళ్ళ ఇంట్లో పని జరుగుతుంది సో అక్కడికి వెళ్ళాను అనమాట సో ఇప్పుడు వచ్చి కలుస్తున్నాను మమ్మీ घर कैसे चल रहा काम माशाल्लाह अल्हम्दुलिल्लाह सबकी दुआ से सीधे फास्ट चलता है इंशाल्लाह मेहनत से मेरी बच्ची का जो सोचे सपना पूरा हो रहा इंशाल्लाह हमारे लिए बस अब कुछ नहीं बोला किसी की नजर नहीं लगना अल्हम्दुलिल्लाह उनके कमाई में बरकत देना मेरे बच्चे सेहत तंदुरुस्ती देना ఇన్షాల్లా ఆమెన్ సో ఇప్పుడు నేను మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను బికాస్ మా డాడీ పాపం అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు అక్కడ వెళ్ళి ఇక బ్యాలెన్స్ వర్క్ ఏముందో అంతా చూసుకోండి సో లెట్స్ జాకేతో మమ్మీ సో బేసిక్గా అప్పుడెప్పుడు మా మమ్మీని కలిసి ఐ థాట్ ఇంకా బ్లాగ్ చేస్తాను మెయిన్లీ ఐ నో మీరందరూ అర్హాన్ చాలా ఎంజాయ్ చేస్తారు అర్హాన్ వీడియోస్ కానివ్వండి అర్హాన్తో పాటు నేను ఏం చేస్తున్నాం అన్నీ కూడా బట్ ఐ బిన్ సో బిజీ సెటింగ్ అప్ మమ్మీస్ హౌస్ సో బేసిక్గా మమ్మీ వాళ్ళు ఇల్లు రెనోవేట్ చేశానని చెప్పాను కదా సో ఐ వుడ్ జస్ట్ బీన్ టు బిజీ సెటింగ్ అప్ ద హౌస్ దట్ వెన్ ఎవర్ ఐ గో టు అర్హాన్ నేను తనతో నేను టైం స్పెండ్ చేయడంలోనే సరిపోతుంది నేను తను స్పెండ్ చేసింది రికార్డ్ చేయడం కానివ్వండి ఆర్ తనని నేను రికార్డ్ చేయడం కానీ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ అండ్ ఆల్సో వెళ్ళిన వెంటనే ఇక్కడ నుంచి ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంట్లో వెన్ ఎవర్ వర్క్ ఇస్ గోయింగ్ ఆన్ నేను తను ఇక్కడ పెట్టాను బికాస్ దుమ్ము ఉంటుంది వాళ్ళ డీప్ క్లీనింగ్ జరుగుతుంది కాబట్టి సో తను ఇప్పుడు పడుకొని ఉన్నాడు అండ్ ఆబ్వియస్ ఇట్స్ లైక్ 1 AM ఆర్ సంథింగ్ ఇన్ ద నైట్ 12:34 అవుతుంది ఎప్పుడో పడుకున్నాడు అర్హాన్ అండ్ ఐ బీన్ సెటింగ్ అప్ ద వార్డ్రోబ్స్ సో బేసిక్గా మేము ఇక్కడ ఉన్న రోజుల కోసం బట్టలు ఆర్ మా ఇంట్లో నేను వాడని బట్టలు విచ్ ఐ మైట్ ఈసారి మమ్మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడు సూట్ కేస్ ప్యాక్ చేసుకుని వస్తాను కదా అలా కాకుండా ఒక చిన్న సూట్ కేస్ మెయిన్లీ ద హిజాబ్స్ ఆర్ నా లైక్ బేసిక్ క్లోత్స్ దట్ ఐ వాంట్ టు క్యారీ అవి మాత్రమే తీసుకొని వచ్చేలాగా మిగతా లైక్ ప్రాపర్ ఇంట్లో వేసుకునే బట్టలు కానీ బయటికి వెళ్ళే బట్టలు కానివ్వండి కొన్ని ఈ ఇంట్లో కొన్ని ఆ ఇంట్లో పెట్టుకుంటే నేను అర్హాన్ ఇద్దరివి సో వెన్ ఎవర్ ఐ కమ్ ఎక్కువ సామాన్ తీసుకుని రాకుండా మినిమల్ సామాన్తో వచ్చేటట్టు అనుకుంటున్నాను సో అలా కొన్ని బట్టలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నాను అలా ఎప్పుడే కొంచెం సదరాను ఇంకా బెడ్ మీద కొన్ని బట్టలు ఉన్నాయి అవి కూడా సదరాలి అవి సదిరేసి పడుకుంటాను బికాస్ టుమారో అర్హాన్ హ్యాస్ ఎ స్కూల్ మా అక్కని చూపించలేకపోయాను మా చెల్లి పిల్లని చూపించలేకపోయాను బికాస్ ఇట్ వాస్ ఈద్ అండ్ మా ఆపాజీజుకి ఆఫీస్ ఉండే సో దే హ్యాడ్ టు గో టు ది ఆఫీస్ నేను అర్హాన్ కనమా మేము మా అత్తగారి ఇంటికి వెళ్ళాము రేష్మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము టు మీట్ మై మదర్ ఇన్ లా తబస్సుమ్ అండ్ ఎవ్రీబడి అండ్ దెన్ సీమా వచ్చేసి వాళ్ళ ఇన్లాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది షీ హ్యాడ్ టు గో మీట్ దెమ్ ఇంకా వాళ్ళు వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది అండ్ నేను అర్హాన్ ఇక్కడికి వచ్చేసాము పడుకునేదానికి సో ఐరా ఐస్ అని కూడా చూపించలేకపోయాను బట్ దే వర్ లుకింగ్ సో ప్రిటీ ఇద్దరు ఎప్పుడు ట్విన్నింగ్ చేస్తారనమాట సేమ్ బట్టలు వేసుకుంటారు చాలా క్యూట్గా ఉంటారు చిన్నగా ఉన్నప్పుడు నేను మా అక్క నేను మా అక్క అలానే ట్విన్నింగ్ చేసేవాళ్ళం దెన్ ఆఫ్టర్ పాయింట్ నేను మా చెల్లి చేయడం మొదలుపెట్టాను వెరీ రేర్ ముగ్గురం సేమ్ వేసుకునే వాళ్ళం ఇవి సేమ్ దాంట్లో సైజ్ దొరికేది కాదేమో ముగ్గురివి బట్ యా అలా మా ఈదైతే అలా జరిగింది ఇట్ వాస్ అ వెరీ వెరీ క్యూటిక్ డే చాలా పనులు ఉండే అల్హమ్దుల్లా ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ గుడ్ ఇన్షాల్లా వెరీ సూన్ ఇల్లంతా సెటప్ అయిపోతుంది అయిపోయిన వెంటనే మీకు ఒక చక్కని హోమ్ టూర్ చూపిస్తాను అండ్ కొన్ని రూమ్స్ వచ్చేసి రూమ్ వైజ్ డీటెయిల్గా చూపిస్తాను సో స్టే ట్యూన్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి అండ్ వన్స్ అగైన్ ఈద్ ముబారక్ టు ఎవ్రీబడి అవుట్ దేర్ ఐ హోప్ మీరందరూ చక్కగా ప్రేయర్స్ చేస్తున్నారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ ఎవర్ రిలీజన్ యూ ఆర్ వాట్ ఎవర్ యూ ప్రే అట్ యువర్ హోమ్ జస్ట్ ఒక్కసారి దేవుణ్ణి తలుచుకోండి అండ్ మనం ప్రే చేసే ముందు first that you need to do is thank your God for the life that your God has given and thank God for everything that you have in your life అంటే ఒకటి మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే నాకేం ఎందుకు ఇన్ని కష్టాలు ఉన్నాయి మేబీ ఐఎమ్ నాట్ గెటింగ్ దిస్ జాబ్ ఆర్ if I take my situation I might feel like నాకెందుకు ఇంత నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి ఆర్ థింగ్స్ దట్ వుడ్ హర్ట్ యాజ్ అ పర్సన్ అంటున్నా ఆర్ నాకెందుకు ఇంత స్ట్రెస్ ఉంది నాకే ఎందుకు సరిగ్గా వ్యూస్ రావట్లేదు ఆర్ థింగ్స్ లైక్ దిస్ బట్ వెన్ యూ సీ ది అదర్ సైడ్ there are people who don't even have such platform. There are people వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ ఉన్న వర్క్ చేయించడానికి ఆర్ టు షోకేస్ దేర్ వర్క్ people don't watch, they don't have followers, subscribers. So నాకున్న స్ట్రగల్స్ నా దృష్టి నుంచి చూస్తే నాకున్న స్ట్రగల్స్ ఇన్ని ఉన్నాయి బట్ బయట వాళ్ళ దృష్టిలో నుంచి చూస్తే ఐ హ్యావ్ సో మచ్ ఇన్ లైఫ్ విచ్ ఏమవుతుందంటే మన దగ్గర ఉన్నది మనం
చూడకుండా ఏదైతే లేదో దానిపైన ఎక్కువ ఫోకస్ చేసేస్తాము. సో వీ ఎండ్ అప్ రియలైజింగ్ దట్ ఐమ్ మిస్సింగ్ అవుట్ ఆన్ సంథింగ్. బట్ ద మూమెంట్ యూ రియలైజ్ ఏదైతే మన దగ్గర లేదో దాన్ని పక్కన పెట్టేసి ఏమేమి ఉన్నాయో దానికి థ్యాంక్ చేస్తూ పోతే మన గాడ్ని మనం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ today alhamdulillah I'm in a place where I'm able to take care of my parents, but there's so many girls out there వాళ్ళకి వాళ్ళ అత్తగారి ఇంటి నుంచి పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పేరెంట్స్ని కలవడమే టాస్క్ అయిపోతుంది. సో ఫర్ దోస్ పీపుల్ ఇట్స్ లైక్ అ బిగ్ థింగ్. సమీరా ఇస్ ఏబుల్ టు గో అండ్ స్టే ఇన్ అవర్ మదర్స్ హోమ్. వాళ్ళ మదర్స్ని తను చూసుకుంటుంది. షీఈస్ వర్కింగ్ హార్డ్ ఫర్ అవర్ పేరెంట్స్ ఇప్పటికీ కూడా అని. సో ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ యూ హ్యావ్. నాకు నా స్ట్రగుల్స్ ఉన్నాయి, నాకు నా డిఫికల్టీస్ ఉన్నాయి, బట్ ఇఫ్ యూ టాక్ మోర్ అబౌట్ ఇట్ మనకి అదే కనిపిస్తాయి. ఇఫ్ యూ టాక్ మోర్ పాజిటివ్. ఒకటి అలాట్ ఆఫ్ పీపుల్స్ సే సోషల్ మీడియా అని నమ్మద్దు, సోషల్ మీడియాలో వాళ్ళు నెగిటివ్స్ చూపించరు, నెగిటివ్స్ మాట్లాడరు. ఎస్, వీ డోంట్ టాక్ అబౌట్ ఆర్ నెగిటివ్స్ ఆర్ షోకేస్ ఆర్ నెగిటివ్స్ సోషల్ మీడియాలో. బట్ నేనేమంటానంటే సోషల్ మీడియాలో మాత్రమే కాదు, మన మైండ్లో కూడా అది ఉండకూడదు. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ హార్డ్షిప్స్. దేవుడు మనం ఎంత అయితే ఫేస్ చేయగలుగుతామో అంతే మనకిస్తారు స్ట్రగుల్స్. సో ఒకరికి హ్యాండ్ లేదు అంటే ఆ మనిషి హ్యాండ్ లేకుండా కూడా పని చేయగలుగుతారు కాబట్టి గాడ్ విల్ టెస్ట్ దెమ్. సో మనం అది పాజిటివ్గా ఎంత పాజిటివ్గా ఏదైతే తీసుకుంటామో దట్స్ వెన్ we're going to see the beautiful side of what our God has given us, so you know what our God has created. సో ఎప్పుడైనా సరే ప్రే చేసేటప్పుడు ఫస్ట్ ఆల్వేస్ కీప్ థ్యాంకింగ్ ఫర్ ఆల్ దట్ యూ హ్యావ్. బీ థ్యాంక్ఫుల్ దట్ యూ నో యూ హ్యావ్ యువర్ పేరెంట్స్. ఎవరైతే పేరెంట్స్ మీద బాగా విసుకుంటారో, ఇమాజిన్ గైస్ దర్ సో మెనీ పీపుల్ వాళ్ళకి పేరెంట్సే లేరు, వెరీ యంగ్ ఏజ్లో వాళ్ళ పేరెంట్స్ చనిపోతారు. సో అలా చాలా ఉంటాయి. మనం చిరాకు పడకుండా హ్యాపీగా స్మైల్ చేస్తూ అన్నిటికీ గ్రేట్ఫుల్గా థ్యాంక్ఫుల్గా ఉంటూ మన గాడ్ని ఎప్పుడు ప్రేస్ చేస్తూ ఉంటే ఎవ్రీథింగ్ విల్ బీ వెరీ వెరీ నైస్. సో హ్యావింగ్ సెడ్ దట్ చాలా లెక్చర్ ఇచ్చేసాను. వీడియో ఏం చేద్దామని వచ్చాను కానీ ఏదేదో మాట్లాడేశాను. ఏదో మాట్లాడాలనిపించింది కాబట్టి మాట్లాడాను. ఎనీవే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని ఎండ్ వరకు చూస్తే ఏం చేస్తారు, ఒక మూన్ని కామెంట్స్లో వదిలేసింది. సో ఐ నో దట్ మీరు వీడియోని ఎండ్ వరకు చూసారని చెప్పి. హ్యావింగ్ సెడ్ దట్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మరి సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గాయ్స్.